కానీ జంబు వైద్య పాండవులు అస్మదీయులు అంటే మనవాళ్ళు. చెప్పు. పాండవులు అసమదీయులు. అస్సామా కాదు, అస్మా అస్మా అనాలి. అసమా కాదు, అసమా అనాలి. వీడు నాకే విద్య నేర్పుతున్నాడు నాయక. అస్మా అనమనండి. ఎందుకు? ఆ మాటతో మనవాళ్ళని తెలుసుకుంటావు నాయక. చాలు చిన్నమయ్య, పాండిత్యం కంటే జ్ఞానమే ముఖ్యం. వేసుకో వేనతాడు. రే రంబు, పాండవులు అస్మదీయులు, మరి వారి విరోధులు కౌరవులను ఏమనాలో చెప్పు. తసమదీయులు తసమదీయులు తసమదీయులు. నీ తెలివి నువ్వు. అస్మదీయులకు విరుగుడు తస్మదీయులని వీడు పుట్టించాడు ప్రభు. అవునవును, ఎవరూ పుట్టించకుండా మాటలు ఎలా పుడతాయి? వేయి వీడికి రెండు. రెండా? వేయండి. మరి చిన్నమయ్య, ఆ దుర్యోధన దుశ్శాసన కర్ణ శకునులు ఈ నలుగురిని కలిపి కొట్టినట్లు ఏమంటారో చెప్పించు. ఓ దుష్ట చతుష్టయం అనండి. ఓ దు పర్వాలేదు అనండి. దుష్ట చతుష్టయం. దుసట చతుసటయం. దుష్టట చెట్టుట. అబ్బా శివ 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 శివ. అబ్బా శివ 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 శివ. అలా విడివిడిగా అంటే దోషం. దోషం ఏమిటి దోషం? ఆ దుష్ట చతుష్టయాన్ని అలాగే చీల్చి విడదీసి విడివిడిగా పొడి పొడి చేసేయాలి. దుషాడా చతుషాడా. ఏమిటేమిటి? అభిమన్యునికి ఇస్తానన్న శశిరేఖను సిగ్గు లేక మాట తప్పి ఇప్పుడు ఆ దుర్యోధనుడు కొడుక్కిస్తున్నాడా? అన్నగారేంటి బలరాముడు నిన్ను అవమానిస్తాడా? ఏం చేస్తాం, ఇప్పుడు మన ఐశ్వర్యం అంతా పోయిందిగా అక్క. ఐశ్వర్యం పోతే ప్రతాపాలు ఎక్కడికి పోతాయనుకున్నాడు. ఐశ్వర్యం పూజించే వారికి ప్రతాపాలేం కనిపిస్తాయి అక్క? పాండవుల ప్రతాపాలు కౌరవుల కాలి గోటికి సాటి కావని దూషణ కూడా చేశాడు. హే